ఈ పరిచర్య ప్రారంభించి ఎన్నేళ్ళైంది? 10 సంవత్సరాలైంది. ఇంకా మిగిలిన సంవత్సరాలన్నీ దేవుడు కాపాడాలి వద్దా? కాపాడాలి. సో నా ఆత్మీయాత్రలో కూడా యవ్వన కాలంలో నేను సేవ చేస్తున్న దినాల్లో, పరిచర్య చేస్తున్న దినాల్లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూద్దాం అబ్బా ఎన్నాళ్ళు సేవ చేస్తారో, ఎన్నాళ్ళు ఎగిరెగిరి పడతారో, ఎన్నాళ్ళు ఏం సాధిస్తారో చూద్దామని అనేవాళ్ళు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. కానీ మనల్ని అంతవరకు కాపాడేది దేవుడే. ఒప్పుకుంటారా? ఒప్పుకరా? ఒప్పుకుంటామన్నా అంతవరకు మమ్మల్ని కాపాడేది నా దేవుడే అన్న వాళ్ళు చప్పట్లు కూడా దేవుని నామం పరుస్తారా? దేవుని నామం పడదాం, దేవుని నామం పడదాం, అందరు కడదాం చప్పట్లు పడదు బిగ్గరగా అందరికి వచ్చే పాట. అందరు కలిసి నాతో పాటుగా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచిన దేవా, నిత్య జీవమునిచిన దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి అయ్యా, నీవే మంచి కాపరివి. ప్రభువా ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. కప్పటి దేవా మమతం అంతం వరకు నన్ను కాపాడు దేవా. పడిపోతానేమన్న భయమయ్యా, జారిపోతానేమన్న భయం తండ్రి. కొన్నిసార్లు నిందల అవమానాలు భరించలేక కృంగిపోతానేమన్న భయము నాయనా. అడుదమా, నన్ను నిలబెట్టాల్సింది ఈ 10 ఏళ్ళు ఈ పరిచయం నడిపించిన దేవా, మిగిలిన సేవ సంవత్సరం అంత వరకు నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడదమా. కళ్ళు మూసుకొని నాతో పాటు కలిసి, నాతో పాటు కలిసి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యిడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యిడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. అయ్యా నన్ను అంతవరకు, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరి. నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు నాయనా, నీవే నా మంచి కాపరి ప్రభువా. నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఇన్నాళ్ళు కాపాడింది నన్ను నువ్వే, ఇక కాపాడాల్సింది నువ్వే. ఇన్నాళ్ళు నడిపించింది నువ్వే, ఇక నడిపించాల్సింది నువ్వే. ఇన్నాళ్ళు మమ్మల్ని పోషించింది నువ్వే, ఇక పోషించాల్సింది నువ్వే. ఈ 10 ఏళ్ళు నువ్వు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన నీ మేలును
అంతవరకు నమ్మకంగా నిలబడే కృపను, ధన్యతను, భాగ్యాన్ని ప్రసాదించు నాయన. అయ్యా, ఈ సమయం అందు నీ వాక్కుతో మా అందరితో మాట్లాడి బలపరిచి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్.